అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను కేంద్రాధిపత్య దోషం గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో కేంద్రాధిపత్య దోషం అంటే ఏంటి? మనకి పేరులోనే ఉంది, కేంద్ర ఆధిపత్య దోషం అంటే ఏంటి? కేంద్రం అంటే ఏంటి? క్వాడ్రంట్స్ అంటే 1వ స్థానం, 4, 7, 10 వీటిని కేంద్రాలు అంటారు, అలాగే క్వాడ్రంట్స్ అంటారు. సో ఈ 4 స్థానాలని గనక శుభగ్రహాలు ఓన్ చేసుకుంటే, అలాగే శుభగ్రహాలు ఈ 4 స్థానాలకి అధిపతులైతే, ఈ 4 స్థానాలు కేంద్ర స్థానాలు కాబట్టి ఆ ఆధిపత్యం వహించిన ఈ శుభగ్రహాలకి కేంద్రాధిపత్య దోషం వచ్చింది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నైసర్గిక శుభగ్రహాలు ఏంటి? గురుగ్రహం, శుక్రుడు, చంద్రుడు, బుధుడు. ఈ 4 కూడా నైసర్గిక శుభగ్రహాలు. ఈ శుభగ్రహాల్లో ఫర్ ఎగ్జాంపుల్ గురువుని తీసుకుందాం. గురువు కేంద్ర స్థానాల్ని పరిపాలిస్తే ఆయన శుభాన్ని ఇచ్చే నేచర్ని కోల్పోయి ఆయన న్యూట్రల్ అయిపోతారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నాన్ని తీసుకుందాం. మిథున లగ్నానికి గురువు 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని, అంటే 2 కేంద్ర స్థానాల్ని ఆయన రూల్ చేస్తున్నారు, ఆయన ఓన్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఈ నైసర్గిక శుభగ్రహం కాబట్టి గురువు ఆయన ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ని ఆయన న్యూట్రల్ చేసేసుకుంటారు. ఆయన ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారం ఉండదు. కాకపోతే ఇక్కడికి మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, ఈ యొక్క కేంద్రాధిపత్య దోషం ఉన్న గ్రహాలు కానీ లగ్నాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ నవమాధిపతితో కానీ ఉంటే అవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎప్పుడు? అవి సహజ శుభగ్రహాలు అయితే. ఓకే, అలాగే సహజ అశుభగ్రహాలైనా కూడా దానికి తగ్గ రిజల్ట్స్ అవి కూడా ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కేంద్రాధిపత్య దోషం అంటే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాపగ్రహం ఉందనుకోండి, ఆ పాపగ్రహానికి కేంద్రాధిపత్యం వచ్చింది అంటే 4వ స్థానాన్ని కానీ 7వ స్థానాన్ని కానీ 10వ స్థానాన్ని కానీ ఆ పాపగ్రహం రూల్ చేస్తోంది అంటే ఆ యొక్క స్థానానికి అధిపతి అయింది అనుకోండి, అవి పాపత్వాన్ని ఇవ్వడానికి అర్హులు కావు. అంటే ఏంటంటే అవి పాపత్వాన్ని ఇవ్వలేవు, బ్యాడ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వలేవు, న్యూట్రల్ అయిపోతాయి. సో నేనేం చెప్పాను? శుభగ్రహాలు గనక ఈ కేంద్రాల్ని పరిపాలిస్తే అవి శుభ ఫలితాలు ఇవ్వలేవు. పాపగ్రహాలు గనక కేంద్రాల్ని పరిపాలిస్తే పాప ఫలితాలు ఇవ్వలేవు. సో శుభ ఫలితాలు ఇవ్వలేవు అన్నంత మాత్రాన శుభగ్రహాలు కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పుడు అవి నెగిటివ్ ప్లానెట్స్ అయిపోవు. అలాగే పాప ఫలితాలు ఇవ్వలేదు అన్నంత మాత్రాన అవి పాజిటివ్ ప్లానెట్స్ అయిపోవు. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా అన్ని కాంబినేషన్స్, మనం పెర్ముటేషన్ లెన్స్ కాంబినేషన్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఈ పెర్ముటేషన్స్ కానీ కాంబినేషన్స్ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం దానికి తగ్గ రిజల్ట్స్ అనేవి చెప్పాలి. ఎప్పుడైతే ఈ కేంద్రాధిపత్య దోషం వచ్చిన గ్రహం శుభగ్రహాలతో, అంటే ఆ లగ్నానికి శుభగ్రహాలతో కలిసి ఉంటే అది ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే ఇస్తుంది. ఇక్కడ మళ్ళీ మిథున లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిథున లగ్నం ద్విస్వభావ లగ్నం, అంతేనా? డ్యూయల్ సైన్ కదా మిథునం అనేది. సో ఈ డ్యూయల్ సైన్స్ కి 7వ స్థానాధిపతి మారక స్థానాధిపతి, అంటే మారకాన్ని ఇచ్చే గ్రహము అవుతారు అనమాట. మారకం అంటే ఏంటి? ఒక రకంగా డెత్ ఇచ్చే ప్లానెట్. సో ఈ గురువు 2 కేంద్రాలని పరిపాలిస్తూ, అలాగే ఈ కేంద్రాధిపత్య దోషం వచ్చి ఒకవేళ ఆ 7వ స్థానంలో మారక స్థానంలోనే ఉన్నారనుకోండి, తన సొంత స్థానంలో, అది ఇంకా స్ట్రాంగ్ అనమాట. అది పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా ఇస్తుంది, దాని గురించి సెపరేట్గా చెప్తాను. బట్ ఈ మారక స్థానాధిపతి సొంత స్థానంలో బలంగా ఉంటే అది ఇబ్బందికరమే. ఎప్పుడు? ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెట్టే ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ మనిషికి ఆయుర్దాయం తీరిపోతే అది ఎవరికి తెలియదండి, జ్యోతిష్యులకు కాదు కదా, ఎవ్వరికి తెలియదు. మనిషి ఆయుర్దాయం ఎంత, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఎప్పుడు చనిపోతారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. గొప్ప గొప్ప జ్యోతిష్యులకి తెలిసినా వాళ్ళు చెప్పరు, చెప్పకూడదు. సో ఒకవేళ మనిషికి ఆయుర్దాయం అయిపోతే ఈ మారక స్థానానికి సంబంధించిన గ్రహాల దశల్లోనే మనిషి ప్రాణం అనేది పోతుంటుంది. అది ఓకే, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. సో చావు వరకు వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఆ దశలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు నేను చాలా మందికి చూశాను, ఇప్పుడు మిథున లగ్నానికి కానీ ఈ కన్యా లగ్నానికి కానీ గురువు మామూలుగా ఆయన కేంద్రాధిపత్య దోషం వచ్చి ఆయన మారక స్థానాధిపతి అయ్యి ఒకవేళ గురుదశ ఎవరికైనా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా చాలా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా మంది ఫేస్ చేశారు, నేను చూశాను. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు గురువు సహజ శుభగ్రహం కదండి, సో గురువు ఎప్పుడు కూడా శుభాన్ని ఇస్తారు. అలాగే చాలా మంది వీడియోలో కూడా చెప్పారు, గురువు దృష్టి ఎప్పుడు శుభ దృష్టి, ఆయన ఎప్పుడు పాజిటివ్గా చేస్తారు అంటే ఎస్, న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ ని ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉండేలానే చేస్తారు. న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ అంటే ఏంటి? జ్ఞానం కానీ, నాలెడ్జ్, జ్ఞానం, అలాగే మనకి
సంతాన పరంగా కానీ, గురుగ్రహం ధనకారకుడు, సో మనీ పరంగా కానీ, అలాగే నేచర్, తన సొంత నేచర్కి సంబంధించిన ఫలితాల్ని పాజిటివ్గానే ఇస్తారు. కానీ తన ఫంక్షనల్ నేచర్ అంటే ఏంటి, ఆ లగ్నానికి తన ఫంక్షన్ అంటే ఆ రకంగా పని చేస్తారు అనమాట, నెగిటివ్గా పనిచేస్తారు, అప్పుడు ఆ రకమైన రిజల్ట్స్ ఇస్తారు. పాజిటివ్గా ఎంత పాజిటివ్ ఇచ్చినా కూడా నెగిటివ్గా ఆ యొక్క దశల్లో ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకటి మీరు చాలా దృష్టిలో పెట్టుకోవాలండి, అది ఏంటంటే గురువు సహజంగా శుభగ్రహం, అంటే జనరల్గా గురుగ్రహాన్ని తీసుకుంటే ఆయన సహజ శుభగ్రహం, ఆయన ఖచ్చితంగా పాజిటివ్ చేస్తారు. కానీ అది మీకు చేస్తారా లేదా అన్నది మీ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి మనం పరిశీలించాలి. అందరికీ గురువు సూపర్ చేయలేరండి, ఎందుకంటే ఏ గ్రహం సూపర్ చేయదు, అలాగే ఏ గ్రహం మరీ బ్యాడ్ చేయదు. ఈ అన్నీ కూడా మనం ఆ స్థానాలను బట్టి, ఆ ఆధిపత్యాలను బట్టి, ఆ ఆస్పెక్ట్స్ని బట్టి, అలాగే ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి, ఇతర రూల్స్ బట్టి కూడా మనం జడ్జ్ చేయాలి. ఈజీగా మనం చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మీన లగ్నాన్ని తీసుకుందాం. మీన లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి ఎవరవుతారు? బుధుడు అవుతాడు. సో బుధుడు సహజ శుభగ్రహం కదా. ఈ సహజ శుభగ్రహం ఎప్పుడైనా సరే ఈ కేంద్రాల్ని పరిపాలిస్తే ఆయన తన సహజ శుభత్వాన్ని కోల్పోయి న్యూట్రల్ అయిపోతారు. సో ఏం చేయరు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే న్యాచురల్కి సంబంధించిన కారకత్వాలకి ఆయన ఇవ్వచ్చు. బుధుడు అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. బుధుడు అంటే అనలిటికల్ స్కిల్స్. అలాగే బుధుడు అంటే కమ్యూనికేషన్. బుధుడు అంటే స్పీచ్. సో బుధుడు న్యాచురల్ సిగ్నిఫికేషన్స్కి ఆయన మంచి స్థానాల్లో ఉంటే అవన్నీ ఇవ్వచ్చు. కానీ ఈ స్థానాలకి సంబంధించిన ఫలితాలు ఆయన ఇబ్బంది పెడతారు. ఎందుకు అంటే ఈ ద్విస్వభావ లగ్నం అవుతుంది మనకి మీన లగ్నం కూడా. సో మీన లగ్నం ద్విస్వభావ లగ్నం అయ్యి ఆయన ఆ లగ్నానికి 7వ స్థానాధిపతి మారక గ్రహం అవుతుంది. సో మారక గ్రహం బుధుడు అవుతారు కదా. సో బుధుడికి సంబంధించిన దశల్లో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే రిజల్ట్స్ ఇస్తారు. అది 100%. మనకి దశలు అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ వేరు, ఫంక్షనల్ సిగ్నిఫికేషన్స్ వేరు. న్యాచురల్గా ఎంత పాజిటివ్గా ఇచ్చినా ఈ దశల పరంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు 100%. అలాగే ఇప్పుడు మనం కుజుడిని తీసుకుందాం. కుజుడు కర్కాటక లగ్నానికి యోగకారకుడు అంటారు. ఇప్పుడు కుజుడు 10వ స్థానాన్ని పరిపాలిస్తారు. కుజుడు చాలా మ్యాల్ఫిక్ ప్లానెట్ కదా. ఇప్పుడు అష్టక వర్గలో కుజుడికి శనికి 38 పాయింట్లు ఉన్నాయి. అంటే ఏంటి? లీస్ట్ పాయింట్స్ అనమాట. అలాగే గురువుకి అయితే చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. సో లీస్ట్ పాయింట్స్ ఉన్నాయి కనుక అవి ఏంటంటే న్యాచురల్ మ్యాల్ఫిక్ ప్లానెట్స్, అంటే చాలా ఇబ్బంది పెట్టే గ్రహాలు. ఆ ఇబ్బంది పెట్టే గ్రహాలకి కేంద్రాధిపత్యం వచ్చింది. ఇప్పుడు గురువు ఈ కుజుడికి ఈ కర్కాటక లగ్నంలో 10వ స్థానం అంటే కేంద్ర స్థానానికి ఆధిపత్యం వచ్చింది. అప్పుడు ఆయన నెగిటివ్ చేసే రిజల్ట్స్ని ఆయన ఇవ్వలేరు, ఎందుకంటే న్యూట్రల్ అయిపోతారు. వేరాజ్ ఆయన 5వ స్థానానికి కూడా అధిపతి కాబట్టి ఆయన ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కర్కాటక లగ్నం వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇప్పుడు ఈ మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి మనకి శుక్రుడు ఏమవుతారు? సప్తమాధిపతి అవుతారు. సో ఆయనకి కేంద్రాధిపత్యం వచ్చింది. సో అలా కేంద్రాధిపత్యం వచ్చినందువల్ల ఇక్కడ ఏమవుతుంది? ఆయన ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ని ఆయన ఇవ్వలేరు, న్యూట్రల్ అయిపోతారు. కానీ 2వ ఆధిపత్యం కూడా వచ్చింది కాబట్టి 2వ స్థానం అనేది కూడా మారక స్థానమే. సో శుక్రుడి దశల్లో ఆ యొక్క ఇబ్బంది అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట జనాలు. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో కేంద్రాధిపత్య దోషం వచ్చింది కాబట్టి మనకి ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉండవు, అలాగే అసలు పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు, న్యూట్రల్ అంటున్నారు కాబట్టి అని మనం అనుకోకూడదు. ఆ యొక్క అసోసియేషన్, ఆ గ్రహం ఏ గ్రహాలతో ఉంది, ఏ గ్రహాలు వీటిని చూస్తున్నాయి, అవన్నీ చూసుకుని మనం రిజల్ట్స్ అనేవి చెప్పాలి. అలాగే ఇప్పుడు కేంద్రాధిపత్య దోషం వచ్చిన గ్రహం ఆస్పెక్ట్ చేసినప్పుడు అది ఏమవుతుంది? పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అంటే ఖచ్చితంగా నైసర్గిక ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు గురువు నైసర్గిక శుభగ్రహం అండి. ఆయన ఏ గ్రహాన్ని చూసినా ఆ ఖచ్చితంగా గ్రహానికి సంబంధించిన సిగ్నిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగా తయారవుతాయి. వేరాజ్ ఈ స్థానాలకి సంబంధించి ఆధిపత్యం ఉంది కదా, ఈ స్థానాలకి సంబంధించిన ఇబ్బంది కూడా ఆ గ్రహం ఏ స్థానంలో అయితే ఉందో ఈ దృష్టి ఏ స్థానాన్ని చూస్తుందో వాటి మీద ఇబ్బంది అయితే పడుతుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. జ్యోతిష్యం చాలా మంది నేర్చేసుకుందాం అనుకుంటారు, కానీ ఇది చాలా డిఫికల్ట్ టాపిక్ అనమాట. మనకి ఇక్కడ చాలా డౌట్స్ అనేవి వస్తుంటాయి ఇప్పటికీ. అంటే నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇంకా ఫ్యూచర్లో రీసెర్చ్ అవి చేసి మీ ముందుకి వేరే వీడియోస్తో నేను వేరే వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కేంద్రాధిపత్య దోషం అంటే ఇది.
శుభగ్రహానికి కేంద్రాధిపత్యం వచ్చిందంటే ఆ గ్రహం న్యూట్రల్ అయిపోతుంది. అశుభ గ్రహానికి కేంద్రాధిపత్యం వచ్చిందంటే అశుభాన్ని ఇవ్వకుండా ఆ గ్రహం న్యూట్రల్ అయిపోతుంది. ఇక్కడ గురువు మిథున లగ్నానికి పరాశర మహర్షి ఎందుకు నెగిటివ్ ప్లానెట్ అని చెప్పారు అంటే, ఇక్కడ 2 కేంద్రాలని అది ఆధిపత్యం కింద ఆయన తీసుకున్నారు. అది డబల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో డబల్ గా ఆయన ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా అది అడ్డుపడిపోతుంది. నెక్స్ట్ ఈ మిథున లగ్నానికి 7వ స్థానాధిపతి మారక స్థానాధిపతి కాబట్టి అక్కడ గురువు మారకాన్ని కలిగించే గ్రహం. సో గురువుతో ఎవరున్నా, అలాగే ఆ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశల్లో అంతర్దశల్లో మారకం వచ్చే అవకాశం ఉంది. అంటే డెత్ కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. ఆయుర్దాయం అయిపోతే అది మనం డిసైడ్ చేయలేం, అది తలరాత దేవుడి దయ అదంతా కూడా. సో దానివల్ల గురువు మనకి ఈ మిథున లగ్నానికి చాలా నెగిటివ్ ప్లానెట్ అనేది అని చెప్పారు అనమాట. సో ఈ రకంగా మనం కేంద్రాధిపత్య దోషాన్ని మనం క్లియర్ గా చూసుకోవాలి. ఇది చాలా చిన్న వీడియో, ఎందుకంటే కేంద్రాధిపత్య దోషం గురించి తెలుసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుందండి. చాలా బుక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఫిజియోలాజికల్లీ ఆస్ట్రాలజీ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో చాలా బెటర్గా చెప్పారనమాట. అంటే ఒక ఆవిడకి అరౌండ్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట. ఆవిడ చాలా క్లియర్గా చాలా వండర్ఫుల్గా చెప్పారు. వీలైతే అది మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.